హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక షాపింగ్ హాల్ వీడియో. సో నేను ఫస్ట్ క్రై హాల్ వీడియో చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకప్పుడు చాలా రిషికి ఫస్ట్ క్రైలో తీసుకున్నాను అనమాట. సో అలా చేస్తున్నప్పుడు బాగానే రెస్పాన్స్ వచ్చింది. సో ఆఫ్టర్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మధ్యలో తీసుకున్నాను, బట్ వీడియో ఏం పెట్టలేదు. సో మళ్ళీ కొంచెం ఇప్పుడు షాపింగ్ చేశాను అనమాట ఫస్ట్ క్రై నుంచి. సో నా రివ్యూ ఏంటంటే మై పర్సనల్ ఒపీనియన్ కంప్లీట్లీ. ఫస్ట్ క్రైలో తీసుకున్నప్పుడు క్లోత్స్ అయితే నాకు లాంగ్ టైం వరకు చాలా బాగున్నాయి. ఇది అసలు ప్రమోషన్ అయితే అస్సలు కాదు. నాకు రిషికి ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి సో చెప్తున్నాను అనమాట. సో చాలా రోజులు అంటే ఇయర్స్ టుగెదర్ 1-2 ఇయర్స్ వరకు నేను ఒక సైజ్ ఎక్కువే తీసుకుంటాను. సో ఒక 1 ఇయర్ కొంచెం కొత్త డ్రెస్లా వేసినా సరే, నెక్స్ట్ ఇయర్ అది రెగ్యులర్ వేర్ వేసినప్పుడు రెగ్యులర్గా వేస్తాం కదా, సో వాష్ చేస్తూనే ఉంటాం. బట్ అయినా సరే అది క్వాలిటీ బాగుంది అండ్ కలర్ కూడా ఫేడ్ అవ్వలేదు. సో అంతా నాకు ఓకే అనిపిస్తుంది. సో అది ప్రెజెంట్ అయితే ల్యాగ్ చేయకుండా హాల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈసారి ఏంటంటే జానుకి కొంచెం ఎక్కువే తీసుకున్నాం అనమాట. తనకి ఇప్పటి వరకు అలా మేనేజ్ అయిపోయింది. సో రిషివి కొన్ని క్లోత్స్, తనకి తీసినవి అన్నీ అలా అయిపోయింది. బట్ ఒకేసారి సెట్స్ లాగా ఇష్టం నాకు. సో చిన్నప్పుడు సెట్స్ లాగా తీసుకున్నా సరే అది ఎక్కువ యూజ్ ఉండదు. అంటే వీళ్ళు ఎక్కువ ఇంకా డే టైంలో సుసు చేస్తూనే ఉంటారు. సో ఆ సెట్స్ యూజ్ అవ్వవు. ఇప్పుడు ఓకే, కొంచెం పర్వాలేదు. సో సెట్స్ కాకుండా ఇంకా నార్మల్గా వేసేదాన్ని అనమాట అప్పుడంతా. సో ఇప్పుడు సెట్స్లా తీసుకున్నాను. సో దట్ బయటికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటాయి, ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇది. సో ఫస్ట్ నేను బాటమ్స్ తీసేసుకున్నాను. సెట్స్ కూడా తీసుకున్నాను అండ్ సపరేట్గా ఉంటాయని బాటమ్స్ కూడా తీసుకున్నాను రిషికి. అన్నీ టైట్ అయిపోయి సో అంతే ఇంకా. సో ఇలా ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట ఇవి. సో ఇది ప్యాక్ ఆఫ్ 3. ఇదొక సెట్. క్వాలిటీ అయితే బాగానే ఉంటాయి. మోస్ట్లీ నాకు నచ్చే తీసుకున్నాను అనమాట. ముందు ఏ బ్రాండ్ తీసుకున్నానో అంత ఇది 3/4 వస్తుంది అనుకుంటా. సో 3/4 ప్యాంట్, కనకాంబరం కలర్ అంటారు కదా, సో ఆ కలర్ ఇది. లైట్ పింక్. చిన్నప్పుడు రిషికి నైట్ డ్రెస్సెస్ చాలా బాగుండేవి. సో అలా చూసాను. అండ్ ఇది ఒక ఫ్రాక్. అయితే ఇన్నర్ కూడా సేమ్ కలర్ వచ్చింది, చిన్నది. ఈ ఫ్రాక్కి మొత్తం ఫ్రిల్స్ లాగా వస్తుంది అనమాట. హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ అంటారు కదా, చిన్న స్లీవ్. అండ్ ఇక్కడ కూడా ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఇది రిషికి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ తన బర్త్డే వస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ సెట్ లేదనమాట, కోఆర్డ్ సెట్స్ అంటారు కదా, సో అలాంటిది. సో ఇది తనకి కూడా ఇష్టం అవుతుంది ఇప్పుడిప్పుడు. సో అందుకు ఈ కలర్ కొంచెం రేరే, బట్ ఏమో క్వాలిటీ చాలా బాగుంది. ఇది కాటన్ లాగా ఉంది, కాటనే అనుకుంటా. ఎస్, ఫ్రంట్ ఇది ప్యాంట్. సెట్ ఈజ్ ఇది కూడా ప్యాంట్ షర్టే, ఎల్లో కలర్. పైన ఎల్లో వస్తుంది అండ్ బాటమ్ లైట్ పింక్ కలర్. ఏంటిది? ఎస్, ఫ్రాక్. మికీ మౌస్ ఫ్రాక్, కంప్లీట్గా మికీ మౌస్ ఫ్రాక్. చాలా క్యూట్గా ఉంటుంది వేసుకుంటే. ఎక్కడో నేను మికీ మౌస్కి కనెక్ట్ అవుతాను. అంటే చూడగానే మికీ మౌస్ ప్రింట్ ఏదన్నా సరే నాకు బాగా అనిపిస్తుంది అన్నమాట. సో అంతే. ఇది ఏబీసీ ప్రింట్, ఆల్ఫాబెట్ అలా వచ్చింది బేబీ పింక్లో. సో ఇవన్నీ మంచి ప్రైస్కి వచ్చాయి. బయట కన్నా, అంటే బయట మనకి ఈ క్వాలిటీలో తక్కువకైతే రావు. ఎంత పడింది ఏంటి అనేది నేను పక్కనే మెన్షన్ చేస్తాను. ఒకసారి నేను చెక్ చేసి నేను పక్కన మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనుకుంటున్నాను, చూస్తాను. అండ్ ఈ కవర్స్ కూడా నేను వేస్ట్ చేయను, దేనికో దానికి యూస్ చేసేస్తాను. రీయూస్, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతాయి, ఏదైనా స్టోర్ చేసుకోవడం కానీ. మాకు అసలే ట్రావెలింగ్లు ఎక్కువ, సో ఆ ట్రావెలింగ్ పర్పస్ అని యూజ్ అవుతాయి. రిషి జానుకే తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ వచ్చింది, బట్ దట్స్ ఓకే. ఇది బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఇది కొంచెం వింటర్లో అయితే బాగుంటుంది, సమ్మర్లో అయితే కష్టమేమో, చూడాలి. కానీ బాగుంది. ఓన్లీ బాటమ్ ఇది. సో బ్యాక్ సైడ్ పాకెట్ అంతా ఉంది. దీని ఒరిజినల్ పిక్ కూడా మోస్ట్లీ నేను పక్కన యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాని ప్రైస్ కూడా తెలుస్తుంది. వచ్చేసి ఇది కూడా ప్యాంటే, కానీ
ఇది అంత బాగాలేదంటే ఇది పేపర్ క్లాత్ అంటారు కదా ఆ టైప్ వచ్చింది, కాటన్ కాదు. ఇది కూడా ఇది ఏంటి క్లాత్ ఇలా ఉంది, ఇది కాటన్లో లేదు, పేపర్ అంటారు కదా. ఇది ఒక్కటి నాకు అప్సెట్గా అనిపిస్తుంది. ప్రింట్ ఓకే బట్ నో, ఇది రిటర్న్ పెట్టేస్తాం. ఇది రిటర్న్ పెట్టేద్దాం. ఒకటి ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి ప్యాంట్స్, కానీ చిన్న సైజ్ వచ్చాయి. 3 to 4 years కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి. మేబీ 3/4 ఇది. ఇది కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ పెడతాను, ఇది రిటర్న్ కాదు. సో ఇది లైట్ కలర్స్ వచ్చాయి, నో డార్క్ కలర్స్ తీసుకుంటాను. బట్ ఓకే, రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి చూసి కావాలంటే రిటర్న్ పెట్టుకోవచ్చు అనుకున్నాను, అంతే ఇంకేం లేదు. సో ఫైనల్లీ ఇవి తీసుకున్నాను. సో చెప్పాను కదా ఆఫర్లో హడావిడిగా కొన్ని లాస్ట్ మినిట్లో యాడ్ చేసినవి కూడా ఉన్నాయి. సో కొంచెం చూసి తీసుకోవాల్సింది. ఇది సైజు 3 to 4 సరిపోద్ది అనుకున్నా. జాను ఈజ్ నౌ 2 years, బట్ 3/4 ఉంది. చూస్తాను, ఏసీ బాగుంటే ఓకే, లేకపోతే రిటర్న్ చేస్తాను, అంతే ఇంకేం లేదు. సో ఫస్ట్ క్రై హాల్ ఇదనమాట. సో ఫైనలీ నాకు ఎంతకు వచ్చాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అండ్ నేను వాయిస్ ఓవర్లో చెప్తాను చూపిస్తూ. ఫస్ట్ క్రై యాప్ ఓపెన్ చేయగానే మన అకౌంట్కి వెళ్తే ఆర్డర్ హిస్టరీలోకి మనం ఆర్డర్ చేసినవన్నీ కనిపిస్తాయి కదా. సో ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన దాంట్లో అన్నీ కూడా మంచి ప్రైస్కి వచ్చాయి. ఒకేసారి ఆర్డర్ చేసాము, అండ్ కొన్ని కూపన్ కోడ్స్ కూడా నేను పెడతాను అనమాట. సో ఇక్కడ ఈ సపోజ్ ఫస్ట్ ప్రోడక్ట్ ఉంది, ఇదైతే నార్మల్ ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్లీ 440 రూపీస్ ఉంది. ఎంఆర్పి అయితే 579 రూపీస్. 24% ఆఫ్లోని 440 ఉంది. బట్ నేను అప్పుడు ఆర్డర్ చేసింది మిడ్ నైట్ సేల్లోని. ఆ టైంలో కూపన్ కోడ్ కూడా యాడ్ చేస్తే ఇలా 243 రూపీస్కి వచ్చిందనమాట ఈ సెట్. సో కంప్లీట్ బాటమ్ అండ్ టీషర్ట్ రెండు కలిపి 243 రూపీస్కి వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని రిటర్న్ చేస్తాను అని చెప్పి, రిటర్న్ చేసేసాను. రీఫండ్ సక్సెస్ఫుల్ అయిందనమాట. సో అమౌంట్ అయితే తిరిగి కూడా వచ్చేసింది, రీఫండ్ సక్సెస్ఫుల్. సో ఈ వీడియోలో ఇంకేం యాడ్ చేయట్లేదు ఎక్సెప్ట్ హాల్ వీడియో అంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్.